హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు నవ్యవర్మ ఛానల్. ఎవరన్నా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా పొద్దున్నే అనమాట, పొద్దున్నే అయితే వీళ్ళకి ఇవి సీజన్ కూడా అయిపోవచ్చింది కదా, దోసకాయలు అయితే ఇంకా తెచ్చుంటే ఇంకా జ్యూస్ వేసి చేస్తాను రోజు. మరీ పాపం మజ్జిగ ఇస్తే వాళ్ళు తాగాలంటే కష్టంగా ఉంటుంది కదా, ఇంకందుకోసం అయితే తెచ్చున్నారు. ఇంక ఇదైతే వేసి చేస్తాను. సగం వేసి ఉమా అన్నారనమాట. సగం వేసేసి సగం అయితే ఈవినింగ్ అట్లా వేసేయచ్చు అనమాట. ఈ ఎండలకి ఎట్లున్నదంటే ఏదేది చల్లగా ఒకరోజు తాగుదామా అనిపిస్తూ ఉంటుంది. అన్నం కూడా లేకపోతే పర్లే, ఈ జ్యూసులు ఉంటే చాలా అనిపిస్తూ ఉంటుంది. మరి జ్యూసులు అంటే బయటికి పోయి అవి గ్యాస్ అంతా ఉంటాయి కదా, బయట మేటి కాకుండా ఇంట్లోనే ఫ్రెష్గా కానీ వేసుకున్నామంటే, ఫ్రెష్గా వేసుకున్నప్పుడు కొంచెం ఐస్ కావాలన్నా మనం అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. అది పెద్ద ఇబ్బంది కాదు. కానీ బయట అది గ్యాస్ అంతా ఉంటుంది కదా, ఆ కూల్ డ్రింక్స్ అయితే అస్సలు తాగొద్దు. అవి తాగే బదులు ఏదైనా ఫ్రూట్ తెచ్చుకొని బాగా ఫ్రెష్గా వేసేసుకున్నారంటే ఇంకా ఐస్ అయినా వేసుకోవచ్చు. ఈ ఎండలకి ఐస్ లేకపోతే ఏడ తాగుతారు? పెద్దోళ్ళే తాగలేకపోతున్నారు, పిల్లోళ్ళు అయితే ఇంకా అసలు తాగలేరు. ఇంకా సగం అయితే వేసి చేస్తాను వీళ్ళకి. ఇంకా వేయించే లోపల అయితే ఇంకా రెడీ అయిపోయినారు. డల్గా ఉన్నారనమాట. ఎందుకో పాపం రోజు ఎండకి పొయ్యి ఇంకా నడుచుకుంటా వెళ్ళాలి కదా, నేను నడిచే తీసుకెళ్తా పొద్దునే వాకింగ్ లాగా ఉంటుంది అనేసి. ఇంకా అక్కడికి వెళ్ళినాక మరి స్కూల్ అంతా రౌండ్స్ అవి వేపిస్తారంట. రౌండ్స్ వేయించిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ ఉంటుంది. ఇంకందుకోసం ఇంక అట్లే ఉన్నది. ఇంకేం కాదులే ఆశి, ఎండకు అట్లే ఉంటుంది అనేసి అయితే. ఆశి అయితే ఆమె అంతగా జ్యూసెస్ అనేది ఇష్టపడదు. జై అయితే బాగా ఏ జ్యూస్ అయినా కొంచెం బాగా ఇష్టంగా తాగేస్తాడు. కానీ ఆశి అంతగా తాగదు. ఇంకా పొద్దున్నే ఇంకా ఆకలి కాకుండా తాగాలి కాబట్టి ఇంకా తాగుతూ ఉన్నది. ఇంకా ఇచ్చిన దాంట్లో అది కూడా కొంచెం మిగిలిచ్చేసిపోతుంది అనమాట. అది కూడా సక్రమంగా అయితే తాగదు. ఇంకా చూసుకుంటా ఉంది. అవి కాకు వాటర్ బాటిల్ అన్నీ బాగున్నాయిలే, నేను వాటర్ కొంచెం పడుతున్నా సరిపోవట్లేదమ్మా, వాటర్ ఇంకా ఫుల్గా పట్టంపించు అని అంటా ఉంది. ఇంకా సర్లే అనేసి ఇంక కింద కూర్చున్నా. నేను ఆశ వచ్చినాము, ఈయన రావట్లే. నువ్వు వెళ్ళు, నేను వస్తానంటాడు. కానీ ఇంకా రానేడు. ఆ షూ తుడిచిందే తుడుస్తూ ఉంటాడు. కొంచెం తుడిచావు కదా, మళ్ళీ వెళ్తే దుమ్మంతా పడుతుంది అంటే నీకేం తెలియదులే అని అంటూ ఉంటాడు. ఇంకా ఎండ కూడా రాలే అనమాట, మబ్బు పెట్టుకున్నట్టున్నది. మేము ఆ స్కూల్కి వెళ్ళే తలకి ఎండ భయంకరంగా ఎండ వచ్చేస్తుంది. వీళ్ళు ఇంకా స్లోగా తొడుకోవాలి, ఫాస్ట్గా తొడుకోపోయి మళ్ళీ ఆడికి వెళ్ళి రౌండ్స్ వేసి మళ్ళీ ప్రాక్టీస్ చేసినారంటే ఎక్కువ టైర్డ్ అయిపోతారు కదా. ఇంక అందుకోసం ఏంటంటే నిదానంగా తీసుకెళ్ళి ఇంక వదిలేసి రావాలి. ఇంకా వదిలేసి వచ్చిన తర్వాత నేను ఏంటంటే ఇది కొంచెం కషాయం కోసం అయితే పెట్టుండే మర్చిపోయినా పెట్టేసి, ఇంకొస్తానే పెట్టేసి ఇంట్లో పనులు చేసుకుంటా ఉన్నా. అది వచ్చేసి 2 గ్లాసులు నీళ్ళు పోస్తా ఒక స్పూన్కి అట్లయితే. అవి కొంచెం అయిపోయిందనమాట, లాస్ట్ వరకు అయితే అయిపోయింది. ఇంకా అది సరే ఇంక ఎందుకు ఊరికే వేస్ట్ చేసి మళ్ళీ నీళ్ళు పోసి వేస్ట్ చేయడం అనేసి ఇంకెట్లా బాగా మరిగితే కూడా లాస్ట్కి అంతా దిగేస్తుంది కదా, కొంచెం అయిందనమాట లాస్ట్లో అయితే. ఇదైతే తాగేస్తా ఉన్నా నేను. ఇంకా ఎండలకు మరీ వేడిగా ఉన్నది, ఇది కొద్ది రోజులు అవాయిడ్ చేద్దామా అనిపిస్తూ ఉన్నది. ఇంకా తర్వాత వీళ్ళకైతే ఇంకా ఈరోజు టిఫిన్కి అదే పిండి అయిపోయింది. పిండి ఇంకా అయిపోయింది, మళ్ళీ పిండికి వేయాలి. ఇంక ఈరోజు అయితే ఇంకా పోసేటప్పుడు మ్యాగీ కావాలన్నారు. ఇంకా ప్లేట్ లోపల ఆనింది కదా, వేడైతే తగిలి ఉంటుంది. ఇంకా వచ్చేసిన పిల్లోళ్ళు వచ్చి తీసుకొచ్చిన తర్వాత టిఫిన్ అయితే రెడీ చేస్తా వేడిగా కొంచెం వాళ్ళకైతే. ఇంకా మ్యాగీ వెజిటేబుల్స్ ఎగ్ అన్నీ చేసి కొంచెం హెల్తీగా అనమాట. వాళ్ళు మామూలుగా పిల్లోళ్ళు అయితే ఉడకబెట్టేసుకుంటారు కదా, అంటే ఎంత వద్దు అన్నా కూడా మ్యాగీ అనేది కంపల్సరీ ఎప్పుడన్నా వారానికి ఒక 10 రోజులకు ఒకసారి ఎప్పుడోసారి టిఫిన్లో చేర్చేస్తారనమాట. ఏదన్నా చేస్తానరా చపాతీ అట్లాంటిది అయితే వద్దుమా, చపాతీ నైట్ చేసుకున్నాము, ఇప్పుడు వద్దులేమ్మా ప్లీజ్ మా మ్యాగీ తీసుకుందాం అనేసి. ఇంకా వాళ్ళు మరీ అంత రిక్వెస్ట్గా అడుగుతూ ఉంటే మరీ కాదనలేం కదా. ఇంకా అందుకోసం అయితే తీసేసుకున్నాం. వెజిటేబుల్స్ వేస్తున్నాయి, క్యారెట్, ఇవి టమోటాలు, ఎర్రగడ్డలు, ఒక పచ్చిమిరపకాయ వేసి క్యాప్సికమ్ కూడా అవి వేసున్నా. ఇటు సైడ్ అయితే ఎగ్ మ్యాగీ అయితే చేస్తాను, ఎగ్ అవి వేసేసి అయితే. ఇంకో సైడ్ అయితే ఎగ్ ఫ్రై చేయడానికి అయితే ఆయిల్ వేసి దాంట్లో మామూలుగా మ్యాగీలోకి ఎర్రగడ్డలు కట్ చేసుకున్నాం కదా, అవే కొన్ని తీసేసి ఒక పచ్చిమిరపకాయ ఎర్రగడ్డలు వేగినాక ఎగ్ వేస్తే బాగుంటుంది. ఇంక ఇటు సైడ్ వచ్చేసి మనకు ఒకేసారి వేసేసిన కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా తిరగబాటు మనం మ్యాగీ కావాలి జీలకర్ర ఏం వేయం కదా. ఇంకా టమోటాలు, ఎర్రగడ్డలు ఇవంతా బాగా మగ్గిన తర్వాత అయితే వేసేస్తా ఉన్నా. అట్లా తిన్నా అనమాట. నేను తినకపోతే నాకు వద్దు, నేను స్టవ్ ఆఫ్ చేసి నేను వెళ్ళిపోతా అని చెప్పి తింటా ఉన్నా. మా వాడు వచ్చి నాకు అవన్నీ వెజిటేబుల్స్ అవంతా ఎగ్ వేసేసంటే నేను తిన్ను అని చెప్తా ఉన్నాడు. ఈ చెమటకి వీళ్ళు చెప్తా ఉంటే ఒక్కొక్కరు ఆశ ఏంటంటే సర్లేమ్మా తింటానంట, వీడేంటంటే ఆ వెజిటేబుల్స్ వేసినా నాకు వద్దులే అనేసి. నేను మళ్ళీ తిట్టానంటే కోప్పడ్డానంటే కానీ కామైపోతాడు, తినేస్తాడనమాట.
అందుకోసం తిట్టానంటే కొద్దిసేపు మళ్ళీ ఒక 2 నిమిషాలు సైలెంట్గా ఉంటాడు, మళ్ళీ వచ్చి ఓడే అడుగుతాను అనమాట, తింటానులేమ్మా అనేసి. అయితే మ్యాగీ కావాలంటే తెచ్చిచ్చినాను కదా, మళ్ళీ ఇవన్నీ వేయకూడదు అట్లా ఇట్లా ఏంట్రా అనే తలకి. ఇటు సైడ్ అయితే ఎగ్ అయితే ఫ్రై మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు, ఇట్లా ఉంటే లైట్గా ఉంటే సరిపోతుంది అనమాట. కొంచెం లైట్గా సాల్ట్ వేసి పసుపు కూడా వేసేసున్నా. ఇంకా నీళ్ళు ఎన్ని తాగుతున్నామో అసలు తెలియట్లేదనమాట ఏ వంట రూమ్లో ఉన్నప్పుడైతే. ఇంకా తర్వాత అయితే మ్యాగీ ఆల్మోస్ట్ ఇంకా వాటర్ అవి వేసేస్తున్నా కదా. పక్కన స్పైసెస్ అంటే ఏమేలా వీళ్ళైతే ఆషి కానీ మ్యాగీ చేసుకుంటే నీళ్ళు పోసి ఉడకబెట్టుకొని అలా చికెన్ మసాలా గరం మసాలా అన్నీ వేయమంటుంది. ఇంకా అట్లా ఏమీ లేకుండా మ్యాగీలో మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా అయితే వేసేస్తున్నా. ఇంకా ఎగ్ కూడా వేసేసి మిక్స్ చేసేస్తున్నా. సరిపోయింది. మరీ డ్రైగా అవ్వకుండా కొంచెం సూపీగా ఉన్నిందంటే చాలా బాగుంటుంది. చీజ్ కావాలన్నాడు మా వాడు, వచ్చేస్తున్నా అనమాట పెట్టలేమా అనేసి. అయితే కొంచెం పెట్టేసి పైన చీజ్ వేసేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు. ఆ వెజిటేబుల్ టేస్ట్కి ఆ సూప్ ఉంటుంది కదా, ఆ సూపు, ఆ చీజ్, ఆ ఎగ్ అంతా మిక్స్ అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు. ఇంకా ఆశకి అయితే పెట్టేస్తున్నా. ఇంకా జై కూడా చీజ్ వేసుకొని తింటాన్నాడు. ఆశని అడిగితే చీజ్ వద్దంటే నేను వద్దంటానమ్మా చీజ్ అనేసి. వీళ్ళకి పాలు తాగరు, కానీ పాలతో చేసే ప్రోడక్ట్ పన్నీర్ కానీ చీజ్ కానీ బటర్ కానీ అట్లాంటిది బాగా తింటారు. ఆశ అయితే నెయ్యి అయితే అంత ఇష్టం అనమాట. జై అయితే నెయ్యి స్మెల్ కూడా అసలు ఆయనకు పట్టదు. కానీ ఇంకా చీజ్ అయితే కొంచెం మరీ ఎక్కువ లేకుండా, ఈ మధ్య ఎక్కువ వాడట్లే కదా చీజ్ అయితే, కొంచెం అయితే వేస్ట్ చేస్తున్నా. కొంచెం ఎండలో కూడా కొంచెం ఎనర్జీ కావాలబ్బా, అన్నీ తింటా ఉండాలి కంపల్సరీ. అయితే వీడియో దీవే అని అంటే ఏదేదో ప్రయోగాలు చేస్తుంది, ఎందుకుమే ఇట్లా చేస్తావు అంటే బాగుంటుంది అట్లే తీయాలి, నువ్వు చేసేది అట్లా చేస్తావు అనేసి. అదీగాక డల్గా ఉందన్నమాట. ఎందుకో సెట్టింగ్స్ ఏదో కెమెరాలో మార్చినారా లేదా ఇది ఎండకు అట్లా పడతా ఉందో అర్థం కావట్లే, మరి క్లారిటీ తగ్గిపోయిందా అనిపిస్తూ ఉన్నదన్నమాట. ఇంకా తర్వాత అవి మ్యాగీ చేసేటప్పుడే పక్కన వచ్చేసి ఇవి పనసకాయటి గింజలు ఉంటాయి కదా, అవి వచ్చేసి ఉడకబెట్టేసినాం. మామూలుగా అయితే మేము ఏంటంటే ఊర్లో అయితే కాల్చుకొని తినేవాళ్ళం, నిప్పుల మీద కానీ లేకపోతే పెనం మీద వేసేసి మామూలుగా వేయించుతాం కదా, శనగకాయలు వేయించుకొని తినేవాళ్ళము. ఇక్కడ ఏంటంటే ఈ గ్యాస్ మీద వేయించుతా ఉంటే నాకు ఎందుకో మాడిపిండిట్టున్నాయి కానీ లోపల అంతగా కుక్ అవ్వట్లే. ఇంకందుకోసం అయితే అవంతా కొంచెం బాగా క్లీన్ చేసేసి పైన అదంతా ఉంటుంది కదా పల్ఫ్ లాగా, అది క్లీన్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి ఉడకబెట్టేస్తున్నా. 4 విజిల్స్ ఏమో వచ్చినాయి, 4 విజిల్ వరకు అయితే పెట్టేస్తున్నా. ఇంకా ఒక విజిల్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ సాఫ్ట్ అవ్వాలా, జస్ట్ ఒక 70% కుక్ అయినాయి, ఒక 30% అట్లే ఉన్నాయి. ఇవంతా ఒలిచేసి వీళ్ళకి కావాల్సినన్ని తినడానికైతే ఒలుచుకోవడానికి ఒళ్ళు బద్ధకం, అవి ఎక్కువ గట్టిగా ఉంటుంది కదా పైన స్కిన్ అయితే, అందుకోసం అయితే ఒలిచేసి గడబెట్టేస్తే తిని కడి తింటారు. మిగిలినట్టు ఉంటే కూర ఏదన్నా మనం కుర్మా అలాగా చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అబ్బా. మేమైతే చేసుకుంటాం ఇట్లా, ఎంతమంది చేసుకుంటారో లేదే నాకైతే తెలియదు. ఒలిచేటప్పుడే కొంచెం కేర్ఫుల్గా ఒలుచుకోవాలి, అది సిగురు లేక అయిపోతే కానీ మంట తీస్తుంది. ఇంకా కూరగాయలు అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయి ఉన్నటివన్నీ ఇంకా ఖాళీ చేసేస్తున్నా. ఇంకా బయటకు అయితే వెళ్ళేసి కూరగాయలు అవి ఇవి తీసుకురావాలన్నమాట. ఎండకు వీళ్ళని ప్రతిలో అన్నీ నేనే తీసుకురావాలంటే అంటే వెజిటేబుల్స్ మాత్రమే కాదు కదా, బయటికి వినప్పుడు ఏదన్నా ఇంట్లో సామాన్లు అయిపోయినప్పుడు కూడా 1-2 తెచ్చుకుంటా ఉంటాం కదా, అన్నీ నేను తెచ్చుకోవాలంటే కష్టమే. రాండి వెళ్దా ఉంటామంటే వీళ్ళు రావట్లే, ఇంకా బ్రతిమలాడి ఇంకా తీసుకెళ్ళాలి. ఇంకా ఎట్లా ఒకటో బ్రతిమలాడి తీసుకొచ్చిన. వీళ్ళకి ఏంటంటే ఒక 10 డేస్ నుంచి అట్లే ఉంది, ఇంట్లో అందరికీ అట్లే ఉందన్నమాట. అసలు అదే నీరసం, కొంచెం టైర్డ్గా, ఆకలి అవ్వట్లేదు అది ఇది అనేసి. వీళ్ళకన్నా కొంచెం పర్లేదు, కానీ మా ఆయన వేరే సిక్ అయిపోయినాడు, నాకు వేరే కొంచెం బీపీ డౌన్ అది ఇది తల తిరగడం అసలు ఏం అర్థం కావట్లే ఎట్టున్నదో కూడా. అసలు అంత అట్లా ఉన్నదన్నమాట పరిస్థితి. ఎండలు అంటారు కదా, చెన్నైలో ఎండలకి బయట ఎండలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. చెన్నైలో ఎండలు మరీ భయంకరం. నాకు ఇన్ని సంవత్సరాలు అయ్యి కూడా ఈడికొచ్చి ఇంకా అలవాటు పడలేదన్నమాట ఈ వాతావరణానికి. ఎందుకో అసలు ఈ ఎండలకి కోల్డ్ చేస్తుంది, నార్మల్గా ఉన్నప్పుడు చలికాలము జలుబు చేస్తుంది. ఎందుకో అది దుమ్ము, అది ఏంటి పొల్యూషన్ ఉంటుంది కదా, దానివల్ల ఉంటుంది. ఇది ఇంతవరకు అడ్జస్ట్ అవ్వాలి నేనైతే. ఇంకా దగ్గర 14 అయిపోయి 15 కూడా రాబోతా ఉంటుంది అనమాట. ఇంకైతే కొన్ని అయితే వెజిటేబుల్స్ కొన్నే తీసుకున్నాయి, ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే ఈ ఎండాకాలం ఎంత సేఫ్టీగా పెట్టుకున్నా కూడా అవి వాడిపోతాయి. ఇంకా మష్రూమ్స్ అయితే తీసుకున్నా ఒక 2 ప్యాకెట్లు, ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి 45 రూపీస్. అక్కడ తమిళ్లో రాసుంటారు కదా, నాకు తెలియదు, ఒక్కొక్కసారి ప్లేసెస్ చేంజ్ చేసి పెడతారు కదా, అట్లా చూడాసి కింద ఏం చదువునా అంటే అవేలేమా, వీళ్ళు వచ్చేసి తమిళ్లో కాలాన్ అంటారు, కాలానేలేమా తీసుకో 2 తీసుకో, రైస్ ఏదన్నా చేసుకుందాము అన్నది.
అందుకోసం అయితే ఫ్రెష్గా ఉన్నాయి, కొంచెం మార్నింగ్ టైంలోనే వెళ్ళున్నాం కదా, ఫ్రెష్గా అనేసి తీసుకున్నాయి. ఆశి అయితే ఇవి తీసుకున్నది. ఎందుకు అంటే నువ్వు తీసుకో, నేను ఏదన్నా చేస్తానులే కొంచెం డిఫరెంట్గా అనేసి. పర్ఫ్యూమ్ అయితే అయిపోయినాయి, తీసుకునేది నేను, కానీ నేను యూజ్ చేయను. నేను యూజ్ చేసంటే నాకు తుమ్ములు వస్తానే ఉంటాయన్నమాట. నాకు అంత పెద్దగా పర్ఫ్యూమ్ చూసుకొని అది ఇది హడావుడు అంతా ఏం ఉండదు. ఇంకా ఆశకి చూపిస్తే బాగుందిలేమ్మా ఫ్లేవర్ తీసుకో అన్నది. ఇంకా అదైతే లాస్ట్కి తీసుకున్నా. ఇంతకుముందు ఎందుకంటే వాళ్ళు కొట్టుకుంటేనే నాకు అదొక అనీజీగా అనిపించేది. ఇంకా అందుకోసం అయితే ఇది చూపించి తీసుకుంటా ఉన్నా. ఎప్పుడైనా ఆశ ఏంటంటే యూనిఫామ్ మీద స్ప్రే చేసి ఐరన్ చేస్తా, స్మెల్ బాగుంటుంది అనేసి. ఇంకా తీసుకొని వచ్చేసి అయితే ఇద్దరు అయితే పడుకునేసినారబ్బా పాపం. ఇంకా బియ్యం నానబెట్టేసి వెళ్ళున్నా, వస్తానే ఇంకా కొంచెం ఉల్లగడ్డ ఉంటే ఉల్లగడ్డ తెచ్చున్నా కదా, ఉల్లగడ్డలు వేసి కొంచెం కుర్మాలాగా చేసేస్తున్నా. ఉల్లగడ్డ కుర్మా చేసేసి తర్వాత నైట్ది పచ్చడి ఉందన్నమాట ముందు రోజు అయితే. వీళ్ళకి సరిపోయేటట్టు మట్టుకు చేస్తున్నా, వీళ్ళు ఇద్దరికి మా ఆయనకి. ఇంకా తర్వాత పచ్చడి నాకు మా ఆయనకి. ఇంకా మా ఆయన కొంచెం కూర వేసుకొని పచ్చడి వేసుకుంటా. బెండకాయ ఎండుమిరపకాయలు వేసి పచ్చడి చేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ కుర్మాలు ఆ పులుసులు సాంబార్లు ఎన్ని ఉన్నా ఆ పచ్చడి వేసుకొని కొంచెం తింటే వేడి వేడి రైస్లోకి సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే దిగబడినప్పుడు మనకి ఏది నచ్చితే అది తినాలి. ఇంకా అమ్మ పంపించి టమాటా ఊరికే అనేది పప్పుల పొడి ఉన్నది చాలు. మజ్జిగ ఇంకా ఎట్లా మజ్జిగ ఉంటాయి కదా, ఇంకా చాలు నాయన, ఎక్కువ అయితే తినలేవు. ఆ అన్నమే అసలు మిగిలిచ్చేస్తా అన్నారు వీళ్ళు. ఎంత నచ్చిన కర్రీ అయినా సరే ఎందుకు అంతే అనమాట, దిగుబడిది ఎక్కువ అన్నం తినాలంటే. ఇంకా తర్వాత అయితే అన్నం తినేసి వీళ్ళు మళ్ళీ ఆశ పడుకుంటాను మానేసి. మామూలుగా అయితే అసలు లీవ్ ఉన్నప్పుడు కూడా ఏంటంటే పడుకోదనమాట అసలు మధ్యాహ్నం టైంలో. ఇప్పుడు ఎందుకో బెట్టగా ఉన్నది కదా, ఎక్కువ పడుకునేస్తాను. మా ఆయన పడుకో అంటే లేపున్నా అనమాట. వచ్చేటప్పుడు తను ఏంటంటే ఇది తెచ్చున్నాడు, పైనాపిల్ తెచ్చుంటే కోసిద్దు లేననేసి. నాకు చేయికి అయితే అంత ఇష్టం అనమాట, తినేస్తాం మేమైతే. ఉప్పు కారం ఎందుకంటే దాంట్లో చల్లుకొని తినడానికి. ఎంతమంది తింటారు ఇట్లా నిజంగా? మేమైతే తింటాం అబ్బా. రాయలసీమ స్టైల్ అయితే ఉప్పు కారం చల్లుకొనే తింటాం ఎక్కువ పైనాపిల్లో. జ్యూసుకు తప్పించి తినేటప్పుడు అయితే కంపల్సరీ ఉప్పు కారం ఉండాల్సిందే. ఆశి అయితే అంత ఇష్టంగా తిందామా ఫ్రూట్ కాబట్టి. నేను వచ్చేసి కట్ చేపించేసుకొని ఉప్పు కారం చల్లుకొని తినేస్తా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. మా ఆయన నాకు టైర్డ్గా ఉంది నిద్రపోవాలంటే ఈ ఒక్కసారికి కట్ చేయి, నీకు వస్తుంది కదంటే అవి ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఆయన టార్చర్ చేసి లేపి ఎట్లా ఒకటా కట్ చేపించేసుకున్న. పైనాపిల్ చాలా మంచిది హెల్త్కి అయితే. అప్పుడప్పుడు తింటూ ఉండాలన్నమాట. కొందరు ఎక్కువ కోల్డ్ చేస్తుంది అంటారు, కొందరు పైనాపిల్ వేడి అంటారు. ఎట్లయినా కానీ అది తినాలి అంతే. ఎప్పుడైనా రెగ్యులర్గా తినాలంటే మళ్ళీ తినలేం కదా. నేను కట్ చేస్తే నాలుగు మీద గుచ్చుకుంటా అన్నట్టు ఉంటాయి, కరెక్ట్గా క్లీన్ చేయలేను. ఈయనైతే తీసేసి గుచ్చుకోకుండా బాగా క్లీన్ చేసి కట్ చేయించేస్తాడు. ఇంకా మేమైతే ఇంకా మా వాడైతే అంత పెద్ద ముక్కలు వద్దు, చిన్న చిన్నవిగా కట్ చేసి నేను సాల్ట్ వేసుకొని తినాలి అంటా ఉన్నాడు. నీకు మీ అమ్మకు చేసేవాళ్ళు అయితే ఎంతైనా చేయించుకుంటారా, కానివ్వండి అని అంటా ఉన్నాను అనమాట. అవి గుచ్చుకుంటా ఏం చేయరు, నాకు గుచ్చుకోవంటే ఎట్లయినా వాళ్ళ హ్యాండ్స్ కొంచెం రఫ్గా ఉంటాయి కదా, వాళ్ళు కట్ చేసేదానికి నాకు డిఫరెన్స్ ఉంటుంది. 2 రోజులైనా అట్లే పెడతాను, నేనైతే కట్ చేయను. ఇంకా తప్పదు అనిపించే తప్పిస్తే కానీ ఇంకా కట్ చేసినా కూడా నేను ఎక్కువ అదంతా పీల్ చేయలేను అనమాట. ముళ్ళులుగా నాలుగు మీద వెంకి చెయ్యి ఏంటంటే అవి గుచ్చుకుంటూ ఉంటాయి, మనం కట్ చేస్తే నీకు రాదు సరిగ్గాను అని అంటాడు. ఇంకా చిన్న చిన్నవిగా కట్ చేసి బాక్స్లో వేసి ఇమ్మన్నాడు. బాక్స్లో వేసి ఉప్పు కారం వేసి బాగా అట్లా కలపెట్టేసామంటే కొద్దిసేపటికి బాగుంటాయి అనమాట తినడానికైతే. కింద బాగా వాటర్ ఫామ్ అవుతుంది. మా వాడైతే ఆ వాటర్ కూడా వదలడు అసలు. ఇంకా ఆశకి మటుకు ఒక ఉప్పు అయితే ఒకటి పక్కన పెట్టినా అది కూడా వద్దన్నది. వద్దు నేను కావాలంటే జ్యూస్ వేసుకుంటాను నేను ఒక ఉప్పు అన్నది. సర్లే అమ్మా నీ ఇష్టం, ఎట్ట తిన్నా తినేది కావాలి అనేసి అయితే ఇంకా వేసేసినాడు. నాకైతే ఇంకా చాలమ్మా నువ్వు పక్కన వేసుకో అన్నాడు. సర్లే నువ్వు తినేసి అనేసి ఇచ్చేసిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.